ఒకటేమంటే మాకు కొత్తగా లేదు, ఎన్నికల కోసం తిరుగుతున్నాం అనేది లేదు. ఈ 5 ఏళ్ళు కూడా జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా మమ్మల్ని ప్రజల్లోనే పెట్టినాడు. మేము ప్రజల్లో నిరంతరం వాళ్ళలోనే ఉన్నాము. కేవలం ఎన్నికలప్పుడు రాజకీయాలంటే ఎన్నికలను అట్లా చూసేవాళ్ళం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు అందరినీ తిప్పినాడు. అదేవిధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించడంలో ఎట్లాంటి పొరపాటు లేకుండా ప్రజల దరి చేర్చడంలో మేమందరం కూడా ఈ 5 ఏళ్ళు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. అందుకనే మాకు ఇది ఎన్నికల ప్రచారం అనేది కొత్తగా అనిపించడం లేదు. ఈసారి మంచి ఆదరణ కనిపిస్తూ ఉంది. జగన్ గారు బాగా చేశాడు, జగన్ మాకు సహాయం చేశాడు, మా కుటుంబాల అభివృద్ధి అయినాయి అనేటువంటి అభిప్రాయం అన్ని చోట్ల కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పేద ప్రజలు, రైతాంగం వీళ్ళకి సంబంధించినటువంటి సాధారణ సమస్యలన్నీ కూడా జగన్ గారు పరిష్కారం చేయడం జరిగింది. పిల్లల చదువులు కానీ, వైద్యం కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన పెన్షన్ సౌకర్యం కానీ, మహిళా సంఘాల రుణమాఫీల విషయంలో కానీ అన్నింటిలో కూడా జగన్ చాలా మంచి పాత్ర నిర్వహించారు. అదేవిధంగా జగన్ గారు ఇచ్చిన పరిపాలనా సంస్కరణలు, ముఖ్యంగా ఈ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రజల ఆదరణను చూరగొన్నాయి. ప్రజలకు భారాలు తగ్గించినాయి, ప్రభుత్వాన్ని వాళ్ళ వాకిటి దగ్గర తీసుకొచ్చినాయి. అందుకనే ప్రజల్లో చాలా అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీటింగ్ జరిగినప్పుడు చూసినాం, మనం సిద్ధం కానీ మీకోసం కానీ లేకపోతే బస్సు యాత్రలు వీటన్నిటికి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఎండలను లెక్క చేయకుండా వస్తున్నారంటే అది జగన్ పట్ల ఆదరణ అని నేను తెలియజేస్తాను. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.